హాయ్ అండి అందరికీ మిల్ మేకర్ కర్రీ అండి. నేనైతే ఇవాళ సండే కదా, సండే డ్యూటీ ఉంది మా ఆయనకి. కూరగాయలు ఏం లేకపోతే మిల్ మేకర్ కూర అంటే చాలా ఇష్టం. అదైతే నేను నీళ్ళు మసిలిన తర్వాత అందులో వేసుకొని ఎక్కువసేపు అయితే మనం ఉంచుకోవద్దండి, చాలా మెత్తగా అవుతుంది. ఎందుకంటే దాన్ని ఇట్లా తురిమినట్టు వేయాలి కాబట్టి నేనైతే అటేసి ఇటు తీసిన వాటర్ లేకుండా గట్టిగా మనం దాంట్లో మొత్తం ఏం లేకుండా మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత బాదం, ఆనియన్స్, 2 ఆనియన్స్, 2 టమాటాలు ఇవన్నీ వేసుకొని దాంట్లోనే మిర్చి పౌడర్, పసుపు వేసి నేనైతే మిక్సీ పట్టుకున్న. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మిల్ మేకర్ కదా, అది చాలా ఆయిల్ పీల్చుకుంటుంది. ఎక్కువ అయినట్టు ఉండదు, దాంట్లో ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువనే పడుతుంది. నేనైతే బిర్యానీ ఆకు, పువ్వు, కసూరి మేతి వేసుకొని అయితే మళ్ళీ ఈ తురుముకున్నది వేసుకున్న మిల్ మేకర్ది కొంచెం ఫ్రై అయ్యి అది స్మెల్ పోయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మాత్రం నేనైతే వేసిన అండి. వేసిన తర్వాత మిక్సీ గిన్నెలో మళ్ళీ ఇంకుంటుంది కదా, కొన్ని వాటర్ యాడ్ చేసి నేనైతే మళ్ళీ కర్రీలో పోసిన. కొన్ని ఎక్కువ పోసుకోవద్దు, ఇది చపాతీకైనా రైస్కైనా చాలా సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.